So this will be the answer for the code. And for ఇందాక క్వశ్చన్ ఏంటి నేను ఇచ్చింది, ఒక స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేయండి. ఆ స్టూడెంట్ క్లాస్కి ఏమేమి కావాలి, యాట్రిబ్యూట్స్ అనేవి నేమ్, క్లాస్, రోల్ నెంబర్, ఆ మూడు తీసుకోవాలి. స్టూడెంట్ ఉన్న ప్రాపర్టీస్ అవి నేమ్, క్లాస్, రోల్ నెంబర్ అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్కి ఒకే తీసుకోవాలి డేటా. బట్ మీరు ప్రతిసారి స్టూడెంట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేదు, అలా ప్రతిసారి రాయలేరు కదా. So instead of this, you can't write every time like you can't write like here student 1 is equals to student అని చెప్పి లోపల మళ్ళీ నేమ్ ఇవ్వడం, 1,3 అలానే సిమిలర్గా మళ్ళీ సి ఇలా స్టూడెంట్ అలా కంటిన్యూ 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ప్రతి ఒక్కరికి ఇలా రాసుకుంటూ వెళ్ళడం కన్నా సింపుల్గా ఒక ఫర్ లూప్ యూస్ చేసుకొని రాస్తే సరిపోద్ది. ఫర్ లూప్ ఎలా, హౌ డూ యూస్ రైట్ దట్, సి ఫస్ట్ స్టూడెంట్స్ అనేది నార్మల్గా మిగతా లాంగ్వేజెస్లో అయితే మనం ఎరేస్ తీసుకుంటాం, బట్ వెన్ వీ కమ్ టు పైథాన్ మనం లిస్ట్ని తీసుకుంటాం. we use list as an array. సో లిస్ట్ ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఫర్ లూప్ రాస్తాం. ఫర్ లూప్లో రేంజ్ ఎంతవరకు ఇస్తాం, మనం ఎంతమంది స్టూడెంట్స్కి అయితే చేయాలనుకుంటున్నాము, అంటే ఎంతమంది స్టూడెంట్స్ డేటా అనేది తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ డేటా అంతా ఆ ఫర్ లూప్ లోపల, అంటే ఆ ఫర్ లూప్ అన్నిసార్లు అన్నారు. ఇప్పుడు 10 మెంబర్స్ స్టూడెంట్స్ అన్నా అనుకోండి, నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే 10 మంది స్టూడెంట్స్ డేటా తీసుకుంటున్నా అని మీనింగ్. అలా తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తాం, మనం ఏ డేటా కావాలి అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. అంటే ఏంటి, మనకు నేమ్ కావాలి, క్లాస్ కావాలి, రోల్ నెంబర్ కావాలి. ఇవన్నీ మనం యూజర్ దగ్గర నుంచి కావాలి, వాళ్ళు ఎంటర్ చేయాలి మన దగ్గర. సో నేమ్, క్లాస్, రోల్ నెంబర్ అని యూజర్ నుంచి డేటా తీసుకుంటాం. బట్ ఇప్పుడు వస్తుంది, హౌ డూ వి అపెండ్ సెండ్ దిస్ డేటా, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎలా సెండ్ చేస్తాం ఈ డేటా. సో వి యూస్ స్టూడెంట్స్కి అపెండ్ చేస్తున్నాం. ఏంటి, ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. ఇలా నువ్వు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసావంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నట్టు. సో వి యూస్ దిస్ స్టూడెంట్స్ డాట్ అపెండ్. ఈ అపెండ్ మెథడ్ వాడి మన క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ని ఆ స్టూడెంట్స్ ఎరేలో స్టోర్ చేస్తున్నాం. ఆ స్టూడెంట్స్ అనే లిస్ట్ ఆర్ ఎరే దాంట్లో నువ్వు ఆ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తున్నావు. ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్, ఆ ఫర్ లూప్ అయితే ఎన్నిసార్లు రన్ అవుతుందో అన్నిసార్లు నువ్వు అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి దాన్ని ఆ లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నావు. ఇప్పుడు సపోజ్ నీకు ఒక పర్టికులర్ స్టూడెంట్ యొక్క డేటా కావాలి అంటే ఏంటి, ఆ లిస్ట్లో 10th స్టూడెంట్ యొక్క డేటా కావాలి, ఆర్ యూ నీడ్ ద 3rd స్టూడెంట్స్ డేటా. ఆ లిస్ట్ 10 మెంబర్స్ లిస్ట్లో నీకు 3rd స్టూడెంట్ డేటా కావాలి అంటే నీకు ఆ స్టూడెంట్ యొక్క నేమ్ కానీ ఆ స్టూడెంట్ యొక్క క్లాస్ కానీ నీకు కావాలి. సో హౌ డూ యూ డూ ఇట్, సింప్లీ యూ జస్ట్ ప్రింట్ స్టూడెంట్ స్టూడెంట్ బ్రాకెట్లో ఏమి ఇస్తారు, మళ్ళీ ఇండెక్స్ ఇస్తాం. దేని ఇండెక్స్, అరేలో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కదా, ఈ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఫస్ట్ స్టూడెంట్ అంటే నీకు 0, స్టూడెంట్ ఆఫ్ 0 డాట్ నేమ్ అంటే ఏంటి, ఫస్ట్ స్టూడెంట్ యొక్క నేమ్ అనేది ప్రింట్ అవుతుంది నీకు. ఇది క్లాస్ వాడు ఎందుకు చేయాలి, మనం నార్మల్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నార్మల్ చేయాలనుకుంటే ఏమవుతుంది, నేమ్కి ఒక ఏరే అవ్వాలి, క్లాస్కి ఒక ఏరే, రోల్ నెంబర్కి ఒక ఏరే, అలా 3 ఏరేస్ తీసుకొని 3 ఇట్లా అందరినీ స్టోర్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్ లోపల డేటా అంతా ఉండిపోద్ది వాళ్ళది. సో క్లాసెస్ అనేవి చాలా వర్క్ని ఈజీ చేస్తాయి మనకి. సో ఈ కోడ్ అర్థమైంది అనుకుంటున్నాను, ట్రై చేయండి ఒకసారి ఆ కోడ్ని. Try to do it. After this, we'll discuss about methods. I'll give 1 minute of time.
సో టుడే యాజ్ అ క్లాస్ స్టార్టెడ్ లిటిల్ లేట్, నేను కొంచెం లేట్గా ఎండ్ చేస్తాను క్లాస్ని. ఓకే, ఐ హోప్ సరే అట్లీస్ట్ చేయకపోయినా ఫోటో కానీ స్క్రీన్ షాట్ కానీ ఏదో తీసుకోండి, మీరు తర్వాత చేయడానికన్నా యూస్ఫుల్గా ఉంటుంది. సో టుడే we will be talking about మెథడ్స్ డిస్కస్ చేద్దాం. అలానే క్లాసెస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ అంటే మనకి కొంచెం సింటాక్స్ అంటే రాయడం అలవాటయ్యేదా కొన్ని ఒక 2-3 అలా చేద్దాం. తర్వాత టుడే విల్ బి లుకింగ్ ఇంటూ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటి, మనం 4 మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ అనుకున్నాం కదా, ఏంటవి? అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్. ఈ 4 కాన్సెప్ట్స్లో ఇన్హెరిటెన్స్ అనేది ఒక కాన్సెప్ట్. సో విల్ బి డూయింగ్ దట్. సో నౌ లెట్స్ కమ్ టు మెథడ్స్. నిన్న చెప్పా కదా, వాట్ ఈస్ ఎ మెథడ్. మెథడ్ మెథడ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ద యాక్షన్, ఇట్స్ అ వర్క్ డన్. అంటే ఇప్పుడు ఏంటి, హ్యూమన్స్ తీసుకుంటే మనం తింటాం, అదొక యాక్షన్, అదొక మెథడ్, అదొక ఫంక్షన్. అలానే క్లాసెస్ ఆబ్జెక్ట్స్లో ఫంక్షన్స్ని మనం మెథడ్స్ అంటాం. అంటే ఏంటి, అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ రాసామంటే లోపల ఏదో కొంచెం ప్రాసెస్ జరుగుద్ది. ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఒక ప్రాసెస్ అనేది జరుగుద్ది. సో normal in procedural language we will be calling it as functions. When we come to classes and objects means oops concept వచ్చేటప్పటికి మనం వాటిని మెథడ్స్ అని అంటాం. సో how do we write this method? See here init అనేది కూడా ఒక మెథడే. init is also method, but it's already predefined method. అంటే ఆల్రెడీ ఆ క్లాస్ ఆ కాన్సెప్ట్లోనే ప్రీడిఫైన్గా ఉంటుంది, అదొక కన్స్ట్రక్టర్ లాగా. But now we will be defining methods. మనం user defined methods means user defined functions ని define చేస్తాం. It's simple. We just use with the help of def keyword, same functions like def keyword and the method name and in the brackets self keyword. This is important. ఈ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు ఏ మెథడ్ రాసినా సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు సెల్ఫ్ ఇంపార్టెంట్? బికాస్ వెన్ వి కాల్ దిస్ మెథడ్, నువ్వు ఎప్పుడైతే ఈ మెథడ్ కానీ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తావో యూ కాల్ ఇట్ యూజింగ్ దన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కాల్ చేస్తావు. సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం స్టూడెంట్స్ దాంట్లోనే. ద మెథడ్ ఈస్ డెఫ్ ప్రింట్ నేమ్. ప్రింట్ నేమ్ అని ఒక మెథడ్ తీసుకున్నాం. లోపల ఏం జరగాలి, ప్రింట్ నేమ్ ఈజ్ అని చెప్పి సెల్ఫ్ డాట్ నేమ్. ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఎందుకు పెట్టని చెప్తాను. సేమ్ ఇందాక చేసిన ప్రాబ్లం ఎక్స్టెన్షన్ అనుకోండి. ఇది ప్రింట్ నేమ్ అని చెప్పి ఒక మెథడ్ తీసుకున్నాం. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ప్రింట్ నేమ్ అనే మెథడ్ని కాల్ చేసామో ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ప్రింట్ అవ్వాలి. సో హౌ డు వి కాల్ దిస్ వన్? ఫస్ట్ సపోజ్ స్టూడెంట్ 1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. 1 ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ నేమ్ ఇద్దాం, క్లాస్ సపోజ్ యూ గివ్ సమ్ ఓకే 1 అని చేసుకున్నాం, క్లాస్ సెక్షన్ 1 అలా. అండ్ ద రోల్ నెంబర్ విల్ బి 1 ఇలా ఇచ్చుకున్నాను. నేను క్లాస్ రోల్ నెంబర్ ఇచ్చుకున్నాను. ఇప్పుడేంటి, నేను ఆ మెథడ్ని కాల్ చేయాలి అంటే నా నేమ్ని ప్రింట్ చేయాలి. నేను ప్రింట్ స్టూడెంట్ 1 డాట్ నేమ్ నాకు అలా వద్దు, నాకు అలా ఇవ్వాలని లేదు. నేను జస్ట్ ఒక మెథడ్ కాల్ చేస్తే ఆ స్టూడెంట్ నేమ్ అనేది ప్రింట్ అయిపోవాలి. హౌ? సింపుల్. యూ జస్ట్ యూస్ స్టూడెంట్ 1 డాట్ ప్రింట్ నేమ్. సేమ్ నార్మల్గా మనం యాట్రిబ్యూట్స్ని ఎలా అయితే కాల్ చేస్తామో
హియర్ ప్రింట్ నేమ్ తర్వాత బ్రాకెట్స్ ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్. మనం అట్రిబ్యూట్స్ని డాట్ ఆపరేటర్ యూస్ చేసి ఎలా అయితే యాక్సెస్ చేస్తామో మెథడ్స్ని కూడా డాట్ ఆపరేటర్ యూస్ చేసి యాక్సెస్ చేస్తాం. నౌ కమింగ్ టు ద సెల్ఫ్ కీవర్డ్. ఈ సెల్ఫ్ కీవర్డ్ ఎందుకు వాడతాం? ఈ సెల్ఫ్ కీవర్డ్ ఏం చేస్తుందంటే నువ్వు ఏ ఆబ్జెక్ట్ని అయితే కాల్ చేసావో ఆ ఆబ్జెక్ట్ని ఆ ఫంక్షన్ని బైండ్ చేస్తుంది, అంటే కలుపుద్ది. అంటే ఏంటి, ఈ ప్రింట్ నేమ్ అనేది స్టూడెంట్ 1 అనే ఆబ్జెక్ట్ కాల్ చేసింది అని చెప్పి నీకు ఆ ఫంక్షన్కి చెప్తుంది. అప్పుడు ఏముంది ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చాం. అంటే ఏంటి, ఈ సెల్ఫ్ ప్లేస్లో నువ్వు స్టూడెంట్ 1ని రిఫర్ చేస్తున్నట్టు. అంటే ఏంటి, ఈ సెల్ఫ్ అనేది స్టూడెంట్ 1 అనే ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. వెన్ వి కాల్ స్టూడెంట్ 1 డాట్ ప్రింట్ నేమ్, ఆ ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఆ సెల్ఫ్ అనే కీవర్డ్ స్టూడెంట్ 1 అనే ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ రిఫర్స్ టు ద ఆబ్జెక్ట్. సో నువ్వు లోపల మళ్ళీ వెళ్ళి సెల్ఫ్ డాట్ నేమ్ అని ప్రింట్ చేసావనుకో, అప్పుడు ఏమవుద్ది, స్టూడెంట్ 1 డాట్ నేమ్. ఇట్స్ సిమిలర్, ఈ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది ఇట్స్ సిమిలర్ టు వెన్ వీ కాల్ దిస్ వన్. అప్పుడు ఈ సెల్ఫ్కి ఏమవుద్ది, దిస్ రిఫర్స్ టు స్టూడెంట్ 1, స్టూడెంట్ 1కి రిఫర్ చేస్తుంది. సో స్టూడెంట్ 1కి రిఫర్ చేస్తుంది. సో ప్రింట్ నేమ్ ఈజ్ సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చావు కదా, అంటే ఏంటి అక్కడ ఈ సెల్ఫ్ అనేది స్టూడెంట్ 1 రిఫర్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ సిమిలర్. ఈ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది దేనికి సిమిలర్, స్టూడెంట్ 1 డాట్ నేమ్, దీనికి సిమిలర్గా ఉంటుంది ఇది. అప్పుడు మనకి ఏమవుద్ది, ఇది ఈ కోడ్ రాసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమవుద్ది, నేమ్ ఈజ్ శ్రావ్య అని ప్రింట్ అవుద్ది. సో దిస్ ఈజ్ హౌ యూ యూజ్ మెథడ్స్. ఇలా నువ్వు మెథడ్స్ని యూజ్ చేస్తావు. ఇప్పుడేంటి మేడం, నేను మెథడ్కి ఓన్లీ లోపల ఉన్న ఆర్గ్యుమెంట్స్ అయినా, నార్మల్ ఫంక్షన్స్కి అయితే మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం కదా, ఇలా మెథడ్స్లో ఒక ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు అంటే ఎస్, వీ కెన్ ఆల్సో పాస్ ఆర్గ్యుమెంట్స్ టు ఎ మెథడ్. ఎలా, సింపుల్. ఈ సెల్ఫ్ పక్కనే నువ్వేదైతే ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలనుకున్నావో యూ జస్ట్ రైట్ ఇట్. మీన్స్ ఇన్స్టెడ్ యూ కెన్ రైట్ as డెల్ ప్రింట్ ఏజ్ అని పెడతా. ఏజ్ అని పెట్టి సెల్ఫ్ డాట్ ఏజ్. ఇప్పుడేంటి, నేను ఎప్పుడైతే దీన్ని కాల్, ఇక్కడ ఏంటి ప్రింట్ ఏజ్ ఆఫ్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ అని చెప్పేసి ఏజ్. సో ఇక్కడ ఏమవుద్ది, డెఫ్ ప్రింట్ ఏజ్ సెల్ఫ్ ఏజ్ ప్రింట్ ఏజ్ ఆఫ్. ఈ సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఏంటి, నేను ఇప్పుడు స్టూడెంట్ 1తో కాల్ చేస్తున్నా, స్టూడెంట్ 1 డాట్ ప్రింట్ ఏజ్ అని చెప్పి నా యూ షుడ్ పాస్ అన్. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ సెల్ఫ్లోకి నువ్వు ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ ఈ మెథడ్ని కాల్ చేస్తావో ఆ సెల్ఫ్లోకి ఆ ఆబ్జెక్ట్ అనేది ఒక పారామీటర్లా వెళ్ళిపోతుంది. సో నో నీడ్ టు రైట్ ఎనీ పారామీటర్ ఫర్ సెల్ఫ్. అంటే సెల్ఫ్కి నువ్వేం రాయక్కర్లేదు ఆర్గ్యుమెంట్స్ అనేవి. బట్ ఏజ్ అనేది నువ్వు పాస్ చేయాలి. ఇఫ్ యూ డిడ్ నాట్ పాస్ ఎన్ ఏజ్, అంటే నువ్వు ఇలా ఎంటీకి ఇచ్చేసావు అనుకోండి, నీకు ఎర్రర్ వస్తుంది. యూ షుడ్, అంటే పారామీటర్ నాట్ పాస్డ్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది. సో యూ షుడ్ పాస్ ద ఏజ్, ఇట్ విల్ లైక్ 25. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఏజ్ ఆఫ్. ఈ సెల్ఫ్ డాట్ నేమ్ దగ్గర ఏమొస్తుంది, స్టూడెంట్ 1. ఇక్కడ స్టూడెంట్ ఇంత పైన మనం ఏం రాసుకున్నాం, స్టూడెంట్ 1 శ్రావ్య అనుకున్నాం కదా, కాబట్టి సెల్ఫ్ డాట్ నేమ్ అంటే స్టూడెంట్ 1 డాట్ నేమ్ ఇట్ ఈస్ శ్రావ్య. ఏజ్ ఆఫ్ శ్రావ్య ఈజ్ అని చెప్పేసి వస్తుంది 25, ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ you implement methods. We'll try to implement it.
Don't forget self keyword is important. So I'll call here student. So it's students. Dot. See, you got. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏంటి మెథడ్ క్రియేట్ చేశాను ప్రింట్ ఏజ్ అని చెప్పి ఒక మెథడ్ క్రియేట్ చేశాను ఆ మెథడ్లోకి ఏం పాస్ చేశాను ఏజ్ అనే పారామీటర్ని పాస్ చేశాను అండ్ ఇయర్ నేను అక్కడ కాల్ చేశాను ఏంటి స్టూడెంట్స్ అంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క అంటే ఇయర్ 1 మీన్స్ ఇయర్ 2 సెకండ్ స్టూడెంట్ యొక్క ఏజ్ని ప్రింట్ చేయాలి అని నేను ఏజ్ని కూడా పాస్ చేశాను ఎంత 25 అని చెప్పి పాస్ చేశాను సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది కాల్ చేసామో నీకు ఏమవుతుంది ప్రింట్ ఏజ్ ఆఫ్ సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఏంటి స్టూడెంట్స్ ఆఫ్ 1 డాట్ నేమ్ అంటే ఏంటి స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ అంటే సెకండ్ స్టూడెంట్ యొక్క నేమ్ ఈజ్ దట్ ఈస్ కాల్ ఈజ్ అని చెప్పి ఏజ్ అనేది ప్రింట్ అవుతుంది నువ్వు ఏజ్ ఎంత తీస్తే అది ప్రింట్ అవుతుంది సో ట్రై దిస్ వన్ ఇప్పుడు సిమిలర్గా జస్ట్ డూ ఐ గివ్ యూ వన్ is I think okay you just do it I'll next I'll last class అయిపోయిన తర్వాత ఇస్తాను so this is method this is about methods now we will be seeing a small concept that is class variable and object variable ఈ చిన్న కాన్సెప్ట్ చూసాక మనం వెళ్దాం ఐ హోప్ మెథడ్స్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి so who did not understand you can just raise your hands okay Vijay what's your doubt Vijay let me know if you have any doubt okay I'll move to the next concept that is class variable and object variable
సో వాట్ ఇస్ అ క్లాస్ వేరియబుల్ అండ్ ఆబ్జెక్ట్ వేరియబుల్. ఫస్ట్ ఆబ్జెక్ట్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. సి ఇప్పుడైతే మనకి అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ అట్రిబ్యూట్స్ అన్ని రాస్తాం కదా మనం కన్స్ట్రక్టర్ లోపల, వీల్ రైట్ సమ్ అట్రిబ్యూట్స్ను. సో ఇవన్నీ ఏమవుతాయి, ప్రతి ఆబ్జెక్ట్కి దే విల్ హ్యావ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను శ్రావ్య అంటే శ్రావ్యకు ఒక నేమ్, యుల్ బి హ్యావింగ్ ఏ నేమ్ ఫర్ శ్రావ్య, ఏజ్, క్లాస్, రోల్ నెంబర్, ఇలా ఉంటాయి. శ్రావ్యకి ఈ 4 ఉన్నాయి. సపోజ్ నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను పవన్ అని. ఆ ఆబ్జెక్ట్కి ఏంటి, హీ విల్ ఆల్సో హ్యావ్ నేమ్, క్లాస్, రోల్ నెంబర్, ఏజ్ సేమ్ ఉంటాయి. అలానే విజయ్ అని ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, తనకు కూడా నేమ్, క్లాస్, రోల్ నెంబర్ సేమ్ అలా ఉంటాయి. ఇలా నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో యూ హ్యావ్ క్రియేటెడ్ సమ్ n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఆ n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి దే విల్ బి హ్యావింగ్ దోస్ 4 వేరియబుల్స్. 4 వేరియబుల్స్ ఉంటాయి అండ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ మైట్ బి డిఫరెంట్. ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు శ్రావ్య వేరియబుల్లో ఏజ్ అనేది 25 అయితే పవన్ వేరియబుల్లో ఏజ్ ఏమవుతుంది, వేరు ఉంటుంది, సేమ్ ఉండదు. అంటే ఏంటి, ఇప్పుడు నేను సపోజ్ నా ఏజ్ మళ్ళీ నేను ఏజ్ చేంజ్ చేశాను, ఏజ్ని అప్డేట్ చేశాను. ఐ హ్యావ్ అప్డేటెడ్ మై ఏజ్ ఫ్రమ్ 25 to 26. సో ఇంకో ఆబ్జెక్ట్ వేరియబుల్లో ఏం చేంజ్ అవుతా, పవన్ యొక్క ఏజ్లో ఏమైనా చేంజ్ అవుతా. అప్పుడు నా ఏజ్ చేంజ్ చేసినప్పుడు పవన్ ఏజ్ చేంజ్ అవుతా, చేంజ్ అవ్వదు. సో ఇలా ఒక ఆబ్జెక్ట్కి మనం డిఫైన్ చేస్తాం కదా, అంటే యూ కెన్ సే దట్ లైక్, సో వీ కెన్ సే దిస్ లైక్ n separate copies of object variables. అంటే n ఆబ్జెక్ట్స్కి we will have n separate copies of the object variable. అంటే ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్కి తన సొంతంగా ఆ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. అవి దేస్ ఆర్ నాట్ సేమ్ యాజ్ ద ఇంకో ఆబ్జెక్ట్ వేరియబుల్కి సేమ్ ఉండవు. అంటే నా ఆబ్జెక్ట్ వేరియబుల్స్ నావి, వేరే వాళ్ళ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ వేరే వాళ్ళవి. ఇప్పుడు విజయ్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ విజయ్, నా ఆబ్జెక్ట్ వేరియబుల్స్ నావి. అలా దీస్ ఆర్, ఇది సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఆర్ ఓన్డ్ బై ద ఆబ్జెక్ట్స్. అవి ఆ ఆబ్జెక్ట్స్కి సొంతం. అవి ఏం చేస్తాయి, దే విల్ నాట్ షేర్ ద డేటా అనేది షేర్ చేయవు. అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ వేరియబుల్ నువ్వు చేంజ్ చేస్తే వేరే ఒక ఆబ్జెక్ట్ వేరియబుల్లో చేంజ్ ఉండదు. సో నౌ వెన్ వీ కమ్ టు క్లాస్ వేరియబుల్, నేమ్ అది క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి, ఇట్స్ ఓన్డ్ బై ద క్లాస్. అంటే ఏంటి, నువ్వు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా ఈ క్లాస్ వేరియబుల్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది, ఇట్ విల్ నాట్ చేంజ్. సో యూ కెన్ సే దట్ చిన్న చేంజ్ ఏమైనా చేసాం అనుకో మా క్లాస్ వేరియబుల్లో. సపోజ్ నేను క్లాస్ వేరియబుల్ తీసుకున్నా ఇందాక వచ్చిన ప్రోగ్రామ్కి, టేక్ క్లాస్, ఐ విల్ షో here. We'll define the class variables here. Suppose I have take class var అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాని వాల్యూ 0 అని ఇచ్చాను నేను. సో నేను ఈ క్లాస్ var is equals to 0 అనేది ఆ క్లాస్కి సంబంధించింది. ఇట్స్ నాట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇట్స్ అబౌట్ ద క్లాస్. అది క్లాస్కి సొంతం, ఆబ్జెక్ట్కి కాదు. అర్థమవుతుంది డిఫరెన్స్? సపోజ్ నేను ఐ జస్ట్ ఇంక్రీజ్ ఇట్. ఓకే, ఐ విల్ సే ద డిఫరెన్స్ లైక్ దిస్. నేను ఈ క్లాస్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఓన్లీ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ అనేవి యూ కెన్ యాక్సెస్ ఓన్లీ త్రూ ఆబ్జెక్ట్స్. నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆబ్జెక్ట్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలవు. బట్ దిస్ క్లాస్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్. అంటే నువ్వు స్టూడెంట్ క్లాస్ అంటే స్టూడెంట్ నేమ్తోనే, స్టూడెంట్ అంటే క్లాస్ నేమ్తో యూ కెన్ యాక్సెస్ దట్ క్లాస్ వేరియబుల్. అర్థమైందా? ఈ క్లాస్ వేరియబుల్ వాడి యూ కెన్ డూ ఏ స్మాల్ థింగ్, దట్ ఈస్ యూ కెన్, నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి నువ్వు కనుక్కోగలవు. హౌ? సి, ఐ విల్ బి ఇంక్రీజింగ్ దిస్ క్లాస్ వేరియబుల్
whenever an object is created. Ela, I'll just add here a statement that is class var plus equals to 1. ఏం చేస్తున్నా, ఇంక్రీజ్ చేస్తున్నా, +1 ఇంక్రిమెంట్ చేస్తున్నా. And I'll print దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాను. Small error. ఇక్కడ 1 అని ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది ఇది? ఇక్కడ నేను ఎప్పుడైతే ఇది కాల్ చేశానో ఐ హావ్ గివెన్, అంటే ఇక్కడ ఏంటి, ఇనిషియల్గా 0 ఉంది, క్లాస్ వేర్ అనేది 0 ఉంది, అంటే ఈ క్లాస్ వేరియబుల్ అనేది 0 ఉంది. బట్ నేను ఈ క్లాస్ని యూస్ చేసుకొని దీన్ని యాక్సెస్ చేయగలను. ఇక్కడే కాదు, అవుట్ సైడ్ ద క్లాస్ ఆల్సో. అంటే నేను ఇక్కడ కాదు, ఇదే స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చిన క్లాస్ డాట్ వేర్ అని నేను ప్రింట్ చేసిన ఇక్కడ యూ విల్ గెట్ 0. యూ జస్ట్ ట్రై, యూ జస్ట్ ప్రింట్ స్టూడెంట్ డాట్ ప్రింట్ స్టూడెంట్ డాట్ క్లాస్ వేర్ అని చెప్పి ప్రింట్ చేయండి. మీకేమో అవుట్పుట్ ఏమొస్తుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్? See here 2. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ నేను డేటా ఎంటర్ చేసా, ఫస్ట్ డేటా ఎంటర్ చేసిన తర్వాత ఏంటి, కాల్ అయింది, అంటే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది. ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసినప్పుడు ఏం చేశాను, అక్కడ క్లాస్ వేరియబుల్ని +1 ఇంక్రిమెంట్ చేసి ప్రింట్ చేశాను. అక్కడ చూడండి, అక్కడ క్లాస్ వేరియబుల్ని ప్రింట్ చేశాను. సో యూ గాట్ ఇట్, క్లాస్ వేరియబుల్ అనేది ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ చూడండి, నేను మామూలుగా ఈ క్లాస్ వేరియబుల్ అనేది ఇక్కడ లోపల ఇలా ఇచ్చారనుకోండి, సెల్ఫ్ డాట్ క్లాస్ వేర్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుద్ది, ఇది ఈ ఆబ్జెక్ట్కి సంబంధించి అయిపోద్ది, అంటే నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి సంబంధించి అవుద్ది. బట్ కాదు, నేను క్లాస్ లోపల ఇచ్చా, అంటే ఏంటది, క్లాస్కి సంబంధించిన వేరియబుల్ అది, ఇట్స్ ద క్లాస్ వేరియబుల్. సో దాన్ని ఎలా యాక్సెస్ చేస్తావు, విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్తో నువ్వు దాన్ని యాక్సెస్ చేయగలవు. హియర్ ఇక్కడ ఏం చేసాం, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఆ వేరియబుల్ అనేది +1 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్లోకి వచ్చాం, మళ్ళీ నేమ్ క్లాస్ రోల్ నెంబర్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఈ వేరియబుల్ అనేది మళ్ళీ 0 అవ్వదు. ఇట్ విల్ నాట్ అగైన్ బికమ్ 0. క్లాస్ వేర్ అనేది 0 అవ్వదు, ఇట్ విల్ బి 1. ఎందుకు, ఆల్రెడీ ఇందాక ఇంక్రీజ్ చేసాం. అంటే ఏంటది, క్లాస్తో రిలేటెడ్. నువ్వు ఎన్నిసార్లు ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో అది +1 చేసుకుంటారు. నేను 10 సార్లు క్రియేట్ చేశానంటే ఇంకా 10 సార్లు ఏమవుతుంది, +1 చేసుకుంటూ వెళ్ళి క్లాస్ వేరియబుల్ అనేది 10 అవుద్ది. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్. అర్థమైందా? Did you understand the concept of class variable? అర్థమైందన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాము. నేనే ఇస్తాను మీకు, నేను చెప్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, ఓన్లీ 1. నేను అడుగుతున్నానని హ్యాండ్ రైజ్ చేయగానే మీకు అర్థమైతేనే హ్యాండ్ రైజ్ చేయండి. అర్థం కాదంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మేడం అర్థం కాలేదు అని చెప్పి. ఆర్ఎల్స్ మీకే లాస్ ఉంటుంది. మీకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం. ఐ విల్ బి కండక్టింగ్ ఎ స్మాల్ టెస్ట్ ఆఫ్టర్ దీస్ 50 days. మీరు ఏదైతే క్లాసెస్ వింటారో ప్రతి ఒక్కళ్ళు సబ్మిట్ చేయాలి ఆ అసైన్మెంట్ని. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. సో లిజన్.
carefully. Okay, this is about class variable and object variable. సో నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను ఇప్పుడు. సో యూ కెన్ ఎంటర్ ద క్వశ్చన్. ఇప్పుడు కాకపోతే తర్వాతనే చేయండి, ఇప్పుడు చేయండి, జస్ట్ వినేసి తర్వాత చేయండి. జస్ట్ ఎంటర్ ద క్వశ్చన్. Write a Python program to create a person class. అంటే ఏంటి, ఒక క్లాస్, దాని క్లాస్ నేమ్ ఏంటి, పర్సన్. Python program to create a person class, include attributes and the name, state, date of birth. Implement a method to determine the person's age. ఆ పర్సన్ ఏజ్ అనేది కనుక్కోవాలి. అంటే ఏంటి, ఫస్ట్ మీరు క్లాస్ క్రియేట్ చేయండి. ఆ క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి ఇట్స్ పర్సన్. ఆ క్లాస్ నేమ్ ఏమవుతుంది, పర్సన్ అవ్వాలి. ఇప్పుడు ఏంటి, దాని అట్రిబ్యూట్స్ ఏమవ్వాలి, నేమ్, స్టేట్, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ మనం ఇంకో మెథడ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఆ మెథడ్ ఏంటి, క్యాల్కులేట్ ఏజ్ని క్యాల్కులేట్ చేసేటట్టు ఒక మెథడ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో బిఫోర్ దిస్ ఐ జస్ట్ సే we have మనకి చెప్పా కదా మాడ్యూల్స్. వాట్ ఆర్ దీస్ మాడ్యూల్స్ అంటే దే ఆర్ లైబ్రరీ, దే ఆర్ లైబ్రరీ ఆఫ్ కోడ్స్. అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. దేర్ ఇస్ టైప్ ఆఫ్ లైబ్రరీ విచ్ కంటైన్స్ మెనీ ఫంక్షన్స్. సో మనం ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టు ఫైండ్ ద ఏజ్ మనం ఏం చేస్తాం, వాళ్ళు పుట్టిన డేట్ ప్లస్ ఈరోజు డేట్ని వి జస్ట్ సబ్ట్రాక్ట్, ఇయర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, మనకి ఏజ్ వచ్చేస్తుంది. సో ఫర్ దట్ యూ కెన్ యూస్ ఇంపోర్ట్ డేట్ అని చెప్పి మనం ఒకటి యూస్ చేయొచ్చు. నేను ఏజ్ క్యాల్కులేషన్ చెప్తాను, బట్ యూ జస్ట్ క్రియేట్. జస్ట్ ఏంటి, ఇప్పుడు మీరేం క్రియేట్ చేస్తారు, క్రియేట్ పర్సన్, అట్రిబ్యూట్స్ అని నేమ్, స్టేట్, డిఓబి, ఒక మెథడ్ క్రియేట్ చేయండి. ఆ మెథడ్ లోపల కోడ్ ఏంటి నేను చెప్తాను. నెక్స్ట్ తర్వాత పర్సన్ 1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ పర్సన్ యొక్క డేటాని ప్రింట్ చేయండి. ఆ ప్రింట్ చేయడానికి కూడా ఏదర్ యూ కెన్ ఒక మెథడ్ వాడి ప్రింట్ చేస్తే హ్యాపీ, ఇంకా ప్రింట్ డీటెయిల్స్ అని చెప్పి ఇంకో మెథడ్ యూస్ చేసి ప్రింట్ చేయండి, ఆర్ యూ కెన్ నార్మల్లీ ప్రింట్ చేయండి. ఇట్స్ బెటర్ టు యూజ్ అ మెథడ్ యూస్ చేసి ప్రింట్ చేయండి డేటా అనేది, వాళ్ళ డీటెయిల్స్ అనేది. సో ట్రై టు డూ ఇట్. ఐ గివ్ 2 minutes. ఈరోజు ఇన్హెరిటెన్స్ స్టార్ట్ చేస్తాను, డోంట్ వరీ. ఈరోజు స్టార్ట్ చేస్తాను, బట్ ఎక్కువ చెప్పలేను, టైం సరిపోదు. ఈరోజు లేట్గా స్టార్ట్ అయింది క్లాస్. సో టుమారో విల్ కంటిన్యూ. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ క్రియేటెడ్. నేను కూడా చేస్తాను మీతో పాటు. నేను ఇప్పుడు రాసిన కోడ్స్ అన్నీ మీతో అంటే ఒక ఫైల్లో ఉంచుకోండి. తర్వాత ఎప్పుడన్నా చూస్తే మీకు వెంటనే కాన్సెప్ట్ అనేది గుర్తొస్తుంది. సో ఐల్ బి రైటింగ్ class person with init
inside the self we'll be having name, state, date of birth, self dot name is equals to name, self dot state is equals to state, self dot dob is equals to dob. So now we have created the attributes. Now we'll create the method, that is calculate age. Calculate age and the parameter will be self. If self రాకపోతే you will get an error. So don't forget to write. So before using this date ఏం చెప్పాను, ఒక మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ మీ ఇంపోర్ట్ డేట్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. దేంట్లో నుంచి? ఫ్రమ్ ద లైబ్రరీ డేట్ అండ్ టైం. ఫ్రమ్ date time import date, or you can import date అవసరం లేకుండా from date and time. Sorry, import date is important. So after that we will be writing, we will take a variable. A variable ఏం చేస్తాం, టుడే is equals to date dot today. ఈ డేట్ డాట్ టుడే మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్ రిటర్న్స్ టుడేస్ డేట్, అంటే ఈరోజు డేట్ ఎంతో రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఏజ్. ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటి? టుడే డాట్ ఇయర్ మైనస్ సెల్ఫ్ డాట్ డిఓబి డాట్ ఇయర్. అంటే ఏంటి? ఈ సెల్ఫ్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నావో ఆర్ ఆబ్జెక్ట్ మీన్స్ పర్సన్. ఇక్కడ ఏంటి మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ ఏంటి? పర్సన్స్. సో ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్. మేడం మనం సింటాక్స్ డేట్ ఎలా ఇస్తాం మేడం? ఫస్ట్ ఎలా ఇస్తాం, బట్ దానికి ఇయర్ ఏంటి ఎలా తెలుస్తుంది అంటే నేను డేట్ రాస్తాను, అండర్స్టాండ్ మినిట్ ఇయర్. నెక్స్ట్ యు రైట్ if today is less than date, today dot year comma self dot dob dot month comma self dot day. One return age. So now we will create an object. This object will be person1. ఈ person1 యొక్క డేటా మనం ఇవ్వాలి. ఇప్పుడు person, it will be first name Shravya and next state Telangana. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు మీరు ఈ ఫార్మాట్లో అంటే యూ కెన్ యూజ్ ద డేట్ మెథడ్. అంటే డేట్ మెథడ్లో ఒక డేట్ మెథడ్ ఉంటుంది. ఆ డేట్ మెథడ్లో ఏంటి? ఇట్ టేక్స్ ఫస్ట్ ఇయర్ ఇవ్వాలి, నెక్స్ట్ ద మంత్ అండ్ డేట్. అలా ఇస్తే ఇట్ విల్ డేట్ ఫార్మాట్లోకి అది కన్వర్ట్ చేసుకుంటుంది.
సో నువ్వు సెల్ఫ్ డాట్ డిఓబి డాట్ ఇయర్ అంటే ఏంటి, అది ఆల్రెడీ డేట్ ఫార్మాట్లో ఉంది. నీకు నువ్వు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఫార్మాట్లో ఉంది. సో డేట్ ఫార్మాట్ ఏంటో తెలుసు కదా దానికి. ఇట్ విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ డేట్ ఫార్మాట్ తెలుసు కాబట్టి ఆ డేట్ ఫార్మాట్లో ఇయర్ ఏంటో తెలుస్తుంది దానికి. సో యూ షుడ్ గివ్ డేట్ అనేది ఇవ్వాలి. సో ఇట్ విల్ బి 99 అండ్ ఇట్ విల్ బి 9 మంత్ 28 అనుకో. సో ఇప్పుడు నేనేం చేస్తాను, పర్సన్ 1 యొక్క ఏజ్ని ప్రింట్ చేయాలి. అంటే ఏంటి, ప్రింట్ పర్సన్ 1 డాట్ calculate age. So experiments. See 24. సో మీరు రాసిన కోడ్ కరెక్ట్ కదా, మీ ఏజ్ బట్టి మీరు చెక్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ క్యాల్కులేట్ డేట్. సో ఐ గివ్ మినిట్ ఆఫ్ టైం, ఒక 2 minutes ఇస్తాను. చూడకుండా ట్రై చేయండి. చూసొద్దు, చూడకుండా చేస్తే కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ మనం నార్మల్ ప్రెసెన్స్ లాంగ్వేజ్లో క్రియేటెడ్ సింపుల్ క్యాలిక్యులేటర్ కదా. ఇప్పుడు దాన్ని మనం క్లాస్ యూస్ చేసి క్రియేట్ చేద్దాం. So we have completed, just raise your hands. I'll go to the next one. సో క్యాలిక్యులేటర్ తర్వాత ఈరోజు ఆపేస్తాను, రేపు ఇన్హెరిటెన్స్ చెప్తాను. 9 అయిపోయింది. ఓన్లీ 1. వాట్ అబౌట్ రిమైనింగ్? నిజంగా చేస్తున్నారా? అసలు వింటున్నారా? సరే ఇంకో 2 minutes ఎక్స్ట్రా ఇస్తాను, పర్లేదు చేయండి. స్లోగానే వెళ్దాం, ఇంకా మనం చాలా టైం ఉంది. We'll still have 20 days more to complete the course.
So okay, I will go to the next one. Next, simple calculator. We'll be doing some simple calculator. So first we create the class calculator. హియర్ మనకి ఇంకా ఈ క్యాల్కులేటర్ క్లాస్లో మనకి ఏం కావాలి, అట్రిబ్యూట్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం యూజర్ చేతే పంపిస్తున్నాం నెంబర్స్ అనేవి. సో వీ విల్ హ్యావ్ ఓన్లీ మెథడ్స్ హియర్. డెఫ్ యాడ్ మెథడ్, దానిలోకి వచ్చే ఇన్పుట్స్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్, ద కీవర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సో సెల్ఫ్ అంటే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నట్టు, ఎక్స్ వై టూ ఇన్పుట్స్. వి జస్ట్ రిటర్న్ x plus y, or you can just rightly give print. And I'll also return it. Print చేద్దాం, రిటర్న్ కూడా చేద్దాం if you want to store the data. Similarly, def subtract self comma x comma y. మీరు ఇంకా ఫాస్ట్ చేయొచ్చు నాకన్నా, లిటిల్ స్లో టైపింగ్ కొంచెం చేయగలరు. Print x minus y. Next multiply. We'll just ఇక్కడ you just write if condition, అంటే if 0 అయితే if y నాట్ ఈక్వల్స్ టు 0 అయితే x కమా y జరగాలి. So you have created the class calculator and different methods అనేవి డిఫైన్ చేశారు. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. లెట్ ద ఆబ్జెక్ట్ బి cal is equals to calculator. సో మన నా పారామీటర్స్ పాస్ చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు? Is there a need to pass the parameters? No, there is no need. So you can give empty parenthesis
నౌ ఇప్పుడు మెథడ్ని కాల్ చేయాలి అంటే ఏంటి, ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టూ నెంబర్స్, సో ఐ కెన్ cal dot add 1 comma 2. So what will be the output? 3. See, you got the output. So this is how you use classes, attributes and methods. So before ending the class, we will just start our inheritance topic. So ఈ కోడ్ ట్రై చేయండి ఇప్పుడు, అండ్ నేను యాడ్ అప్లోడ్ చేశాను, మీరు మిగతా ఫంక్షన్స్ కూడా వెరిఫై చేయండి అవుతున్నాయి దాకా. సో ఇన్హెరిటెన్స్ నార్మల్గా మీరు మీ 10th క్లాస్లో వినుంటారు, ఇన్హెరిట్ అనే వర్డ్ వినుంటారు. అంటే ఏంటి, మన పేరెంట్స్ నుంచి మనం కొన్ని పోలికల్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. అంటే ఏంటి, వాళ్ళ నుంచి మనకు వస్తాయి, వాళ్ళ నుంచి కొన్ని హ్యాబిట్స్ కానీ వాళ్ళ పోలికలు కానీ అవన్నీ మనకు వస్తాయి. అంటే ఏంటి, వీఆర్ ఇన్హెరిటింగ్ దెమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. సిమిలర్లీ ఇక్కడ ఎలాగైతే మనం మన పేరెంట్స్ నుంచి కొన్ని పోలికలు కానీ కొన్ని హ్యాబిట్స్ కానీ ఎలాగైతే మనం వాళ్ళ నుంచి మనకి ఇన్హెరిట్ అవుతాయో, ఇన్ ఆ జీన్స్ మనకి ఇన్హెరిట్ అవుతాయో, అలానే ఇన్ దిస్ ఊప్స్ కాన్సెప్ట్, అంటే ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి దర్ ఇస్ ఆల్సో ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే ఏంటి, ఒక క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ కానీ మెథడ్స్ కానీ మనం ఇంకో క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. వీ కెన్ ఇన్హెరిట్ attributes or methods from one class to other class. So inheritance. Inherit attributes or methods from one class to another class. So ఇక్కడ we will be using two terms, that is parent class or main class. This will be, and the one will be child class or subclass or derived class. చైల్డ్ క్లాస్ అంటాం, సబ్ క్లాస్ అంటాం, లేకపోతే డిరైవ్డ్ క్లాస్ అంటాం. దీన్ని పేరెంట్ క్లాస్ కానీ మెయిన్ క్లాస్ కానీ అని అంటాం. సో ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, పేరెంట్ క్లాస్లో ఏవైతే యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉంటాయో అవన్నీ మనం చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అన్న దానికి, టు ఇన్హెరిట్ the attributes or properties or methods from one class to other class. So this is called inheritance. So inheritance ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇన్హెరిట్ చేస్తాము, యూజ్ ఏంటి అనేది we'll see in the next class. So today this is the end of the class. If you have any doubts you can stay or you can leave the class.